ఈనాడు లబ్ధిదారులు ఉన్నారు. ఈ లబ్ధిదారులు కలవడంలో మేము అక్కడక్కడ పర్యటించినప్పుడు చాలా మంది మాకు మోడీ గారు పైన ఉండాలి, మోడీ గారి అభ్యర్థి బూర నర్సయ్య గారు భువనగిరి పార్లమెంట్లో గెలవాలనే ఉద్దేశంతో చాలా మంది మంచి స్పందనతోని లబ్ధిదారులు కలుస్తూ ఉంటే మాకు అపూర్వ స్పందన వస్తుంది గ్రామాలలో అని మీడియా ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. అంతేకాదు 7,000 మంది కార్యకర్తలతోని బూత్ కమిటీ పూర్తిగా బూత్ కమిటీ పై స్థాయి నాయకులతోని ఈ నెల 11వ తారీఖున భువనగిరి పార్లమెంటు కేంద్రంలో భారీ కార్యకర్తల సమావేశం ఉంది. దీనికి కేంద్ర నాయకులు కూడా హాజరవుతున్నారు. క్యాడర్ ఉన్న పార్టీ బీజేపీ. ఆ క్యాడర్ను పునాది చేసుకొని ఈనాడు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీనికి కూడా ఈ యొక్క సమావేశానికి భాగంగా కూడా బూత్ కమిటీల నుంచి పట్టణాల పరిమితమైంది బీజేపీ అని పేరు మార్చుకోవడానికే బూత్ స్థాయి మీటింగ్ల ద్వారా ఎంత పెద్ద జిల్లా నాయకుడు గాని రాష్ట్ర నాయకుడు గాని గ్రామాలకు వెళ్లాలనే సంకల్పంతో యాదాద్రి భువనగిరి జిల్లా పాశం అధ్యక్షుడు పాశం భాస్కర్ గారు ఆ ప్రభారి గారు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే గ్రామాలలో రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులు గ్రామాలలో పర్యటించాలని ఈ యొక్క కార్యక్రమం ఇవాళ నుంచి స్టార్ట్ అయింది. ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికలలో గ్రామాల వారిగా పర్యటించి రాబోయే ఎన్నికల్లో బూర నర్సయ్య గారిని భారీ మెజార్టీతో ఈనాడు మేము గెలవబోతున్నాం. ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఈనాడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసుకున్నట్టయితే గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఈనాడు ప్రజలను విస్మరించి క్యాడర్ విస్మరించి ఎక్కడ కూడా బీఆర్ఎస్ క్యాడర్ తృప్తిగా లేరు. లీడర్లే ఉన్నారు. ఆ లీడర్ కూడా ఇప్పుడు తృప్తిగా లేకుండా అయిపోయారు. అదే పాలసీ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తుంది. రెండు పార్టీలు కూడా ప్రజల్లోకి తెలంగాణ ప్రజలు విశ్వసిస్తలేరు. తెలంగాణ రాష్ట్రంలో 12 పైగా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గెలవబోతున్నాం. చరిత్ర సృష్టించబోతున్నాం. ఈనాడు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చరిత్ర సృష్టించడానికి భువనగిరి పార్లమెంటే ముందుగా ఉంటుందని ఈ మీడియా ద్వారా ప్రజలను కోరుతున్నాం. ఒకటే చెప్తా ఉన్నాం. మేము ఈనాడు రాహుల్ గాంధీ పర్యటించినప్పుడు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అయ్యా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. మీరు గతంలో ఇచ్చిన 6 గ్యారెంటీ ఏం అమలు చేసిర్రు? నిరుద్యోగ భృతి ఎటుపోయింది? ఒంటరి మహిళలకు వృద్ధులకు 4,000 పెన్షన్ ఎటుపోయింది? రైతులకు రైతు బంధు ఎటుపోయింది? మహిళలకు 2,500 రూపాయలు ఎటుపోయినాయి? గ్యాస్ గ్రామాల్లో ఎంతమందికి ఇచ్చినాం? ఇది టార్గెట్ చేసుకుని మేము ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. రాహుల్ గాంధీ మాటలు కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు కానీ నమ్మే ఆలోచనలో నా ప్రజలు లేరు. మొదలు 6 గ్యారెంటీ అమలు చేసి తెలంగాణలో అడుగు పెట్టాలి. లేకుంటే నీ తెలంగాణ ఓట్లు అడిగే పరిస్థితి నా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పవలసిందే అని భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల తరఫున మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం. దయచేసి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గారు గెలవబోతున్నారు. ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. అది భువనగిరి ఆలేరు అసెంబ్లీ పూర్తి మెజార్టీ ఇస్తుంది. పార్టీలు ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈనాడు బీజేపీ సైడ్ ఉన్నారు. మేము బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం తప్పుపడుతున్నాం. బీఆర్ఎస్ క్యాడర్ కాదు. బీఆర్ఎస్ క్యాడర్ ఒకటే చెప్తా ఉన్నాం. మీరు ఆహ్వానిస్తున్న పార్టీలోకి ఇలా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అన్యాయం జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ తరఫున సర్పంచులు, ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు అందరూ కూడా సాధారణంగా భారతీయ జనతా పార్టీకి రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. దయచేసి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ పట్టం కడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షులు కుమార్ గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ గారికి, పెద్దలందరికీ కూడా జిల్లా నూతనంగా ఎన్నికైన బీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నమ్లే సర్పంచ్ రమేష్ గారికి, ఇక్కడ ఉన్న బూత్ అధ్యక్షులకు, గణేష్ కు, భాస్కర్ కు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ